తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు పుట్టనేమి వాడు గిట్టనేమి పుట్టలోన చెదలు పుట్టగా గిట్టగా విశ్వదాభిరామ వినురవేమ గురువు లేక విద్య గురుతుగా దొరకదు నృపతి లేక భూమి నియతి కాదు గురువు విద్య లేక గొప్ప పండితుడవునే విశ్వదాభిరామ వినురవేమ గురు భక్తియు విద్యలపై తరగని విశ్వాస సంపద వినయము నిరంతర సాధన ధారణ పునశ్చరణము విద్యార్థికి అవసర లక్షణముల్ ఉప్పు కప్పు రంబు నొక్క పోలికలుండు చూడ చూడ రుచుల జాడ వేరు పురుషులందు పుణ్య పురుషులు వేరయా విశ్వదాభిరామ వినురవేమ మేడి పండు చూడ మేలిమయ్యుండును పొట్ట విప్పి చూడ పురుగులుండు పిరికి వాణి మదిరి బింకమీలాగురా విశ్వదాభిరామ వినురవేమ అల్పుడెప్పుడు పలుకు నాడంబరముగాను సజ్జనుండు పలుకు చల్లగాను కంచు మ్రోగినట్లు కనకంబు మ్రోగున విశ్వదాభిరామ వినురవేమ అనువుగాని చోట నది కులమనరాదు కొంచెమైన నదియు గొదువగాదు కొండ ఎద్ద మందు కొంచెమై ఉండదా విశ్వదాభిరామ వినురవేమ వేరు పురుగు చేరి వృక్షంబు జరచును చేడ పురుగు చేరి చెట్టు జరచు కుల్చితుండు చేరి గుణవంతు జరచురా విశ్వదాభిరామ వినురవేమ ఆత్మశుద్ధి లేని ఆచారమదియేలా భాండ శుద్ధి లేని పాకమేళ చిత్తశుద్ధి లేని శివ పూజలేలరా విశ్వదాభిరామ వినురవేమ తప్పులెన్ను వారు తండోపతండంబు గురువి జనులకెల్ల నుండి తప్పు తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు విశ్వదాభిరామ వినురవేమ అన్ని దానములను అన్నదానమే గొప్ప కన్న తల్లి కంటే ఘనము లేదు ఎన్న గురుని కన్న నెక్కుడు లేదయా విశ్వదాభిరామ వినురవేమ అల్ప బుద్ధి వానికి అధికారమిచ్చిన దొడ్డవారి నెల్ల దొలగజేయు జెప్పు తినడి కుక్క చెరుకు దీ పెరుగున విశ్వదాభిరామ వినురవేమ ఉప్పు లేని కూర ఎప్పదు రుచులకు పప్పు లేని తిండి ఫలము లేదు అప్పు లేని వాడు అధిక సంపన్నుడు విశ్వదాభిరామ వినురవేమ చెప్పులోన రాయి చెవిలోన జోరిగా కంటిలోన నలసు కాలి ముళ్ళు ఇంటిలోన పోరు ఇంతెంత గాదయ విశ్వదాభిరామ వినురవేమ గంగి గోవు పాలు గరిటెడైన చాలు కరుగడైననేమి కరము పాలు భక్తి కలుగు కూడు పట్టెడైనది చాలు విశ్వదాభిరామ వినురవేమ భక్తి ఉన్న చోట పరమేశ్వరుడుండు భక్తి లేని చోట పాపముండు భక్తి కలుగువాడు పరమాత్ముడవునయ విశ్వదాభిరామ వినురవేమ అంతరంగమందు అపరాధములు చేసి మంచివాని వలని మనుజుడుండు ఇతరులెరుగకున్న ఈశ్వరుడెరుగరా విశ్వదాభిరామ వినురవేమ ధనము కూడబెట్టి దానంబు చేయక తాను తినక లెస్స దాచుగాక తేనెటీగ కూర్చి తెరువరికియ్యదా విశ్వదాభిరామ వినురవేమ పుట్టడి గలవాణి పుండు బాధైనను వసుదలోన చాలా వార్తకెక్కు పేదవాడి ఇంట పెండ్లైన వేరుగరు విశ్వదాభిరామ వినురవేమ అనగనగరాగ మతి శైలిచునుండు తిరగ తిరగవేము తీయనుండు సాధనముల పనులు సమకూరు ధరలోన విశ్వదాభిరామ వినురవేమ పూజ కన్న నెంచ బుద్ధి ప్రధానంబు మాట కన్న నెంచ మనసు దృఢము కులము కన్న మిగులు గుణము ప్రధానంబు విశ్వదాభిరామ వినురవేమ బహుళ కావ్యములను పరికింపగావచ్చు బహుళ శబ్ద శైము పలకవచ్చు సహన మొక్క డబ్బ చాలా కష్టంబురా విశ్వదాభిరామ వినురవేమ వాక్కు వలన గలుగు వరమగు మోక్షంబు వాక్కు వలన గలుగు వసుద గణత వాక్కు వలన గలుగు నెక్కుడు ఐశ్వర్యముల్ విశ్వదాభిరామ వినురవేమ చదువులన్నీ చదివి చాలా వివేకి అయి కలుష చిత్తుడైన కలను గుణము దాలిగుంటనక్క తలచిన చందంబు విశ్వదాభిరామ వినురవేమ నీళ్ళలోన మొసలి నిగిడి ఏనుగు పట్టు బయట కుక్క చేత భంగపడును స్థాన బలమి గాని తన బలమి గాదయ విశ్వదాభిరామ వినురవేమ మాటలాడుటొకటి మనసులోనొక్కటి వడలి గుణము వేరే యోజ వేరే ఎట్లు గలుగు ముక్తి ఈలాగుతానుండా విశ్వదాభిరామ వినురవేమ
పట్టు పట్టరాదు పట్టి విడవరాదు పట్టనేని బిగియ బట్టవలను పట్టి విడుట కన్న పడి చచ్చుటే మేలు విశ్వదాభిరామ వినురవేమ ఇనము విరిగనేని ఇరుమారు ముమ్మారు కాచి అతిగవచ్చు క్రమముగాను మనసు విరిగనేని మరి అతిచరాదయ విశ్వదాభిరామ వినురవేమ చిత్తశుద్ధి కలిగి చేసిన పుణ్యంబు కొంచెమైన నది గొదువగాదు విత్తనంబు మరి వృక్షంబులకునంత విశ్వదాభిరామ వినురవేమ నిక్కమైన మంచి నీల మొక్కడి చాలు దలుకు బెలుకురాలు తట్టెడేలా చాటు పద్యమిలను చాలదాయొక్కటి విశ్వదాభిరామ వినురవేమ మిరపగింజ చూడ మీద నల్లగనుడు దొరికి చూడలోన జరుకుమను సజ్జనగుల వారి సారమిట్లుండురా విశ్వదాభిరామ వినురవేమ గంగ పారునెప్పుడు గదలని గతి తోడ మురికి వాగు పారు మ్రోత తోడ పెద్ద పిన్నతను పేర్మియాగురా విశ్వదాభిరామ వినురవేమ కులములోనొకడు గుణవంతుడుండిన కులము వెలయువాని గుణము చేత వెలయువనములోన మలేజమున్నట్లు విశ్వదాభిరామ వినురవేమ ఉత్తముని కడుపున నోగు జన్మించిన వాడి చెలుసువాని వంశమెల్లా జరుకు వెన్ను కొట్టి చెరుపుదాకి పెళ్ళ విశ్వదాభిరామ వినురవేమ రాముడొకడు పుట్టి రవికుల మీడేచే కురుపతి జనించి కులము జరచే పాప నీలాగు కాదకో విశ్వదాభిరామ వినురవేమ హీన గుణము వాని నిలుసేరనిచ్చిన ఎంత వానికైనా నిడుము గలుగు ఈగ కడుపు జొచ్చి ఎట్టట్టు సేయదా విశ్వదాభిరామ వినురవేమ హీనుడెన్ని విద్యలు అభ్యసించిన గాని ఘనుడుగాడు హీన జనుడే గాని పరిమళముల మోయ గాజమము గజమౌనే విశ్వదాభిరామ వినురవేమ విద్య లేని వాడు విద్యాధికుల చెంత నుండి పండితుండు కాడు కొలని హంసల కడ గొక్కెరన్నట్లు విశ్వదాభిరామ వినురవేమ ఎలుక తోలు తెచ్చి ఏడాది ఉతికిన నలుపు నలుపే గాని తెలుపు రాదు కొయ్య బొమ్మ తెచ్చి కొట్టినా పలుకున విశ్వదాభిరామ వినురవేమ పాము కన్న లేదు పాపిష్టి జీవంబు అట్టి పాము చెప్పినట్లు వినును విశ్వదాభిరామ వినురవేమ ఉపకారికి నుపకారము విపరీతము కాదు సేయ వివరింపంగా నుపకారికి నుపకారము నెపమెన్నగ సేయవాడు నేర్పరి సుమతి బలవంతుడు నాకేమని పలువురితో నిగ్రహించి పలుకుట మేళ బలవంతమైన సర్పము చలి చీమల చేత చిక్కి చావద సుమతి చీమలు పెట్టిన పుట్టలు పాములకు ఇరువైన ఎడ్లు పామరుడు దగన్ హేమంబు గూడబెట్టిన భూమీసుల పాలజేరు భువిలో సుమతి వినదగునెవ్వరు చెప్పినా వినినంతన వేగపడక వివరింపదగన్ గలికల్ల నిజము తెలిసిన మనుజుడే పో నీతిపరుడు మహిళ సుమతి తల నుండు విషము ఫణికిని వెలయంగా దోక నుండు రుచికమన్ తల దోక ఎనక నుండి కలనకు నిలువెల్ల విషము గదరా సుమతి కనకపు సింహాసనమున సునకము కూర్చుండబెట్టి శుభలగ్నమునన్ దొనలగ బట్టము గట్టిన వెనుకటి గుణమేళమాను గదరా సుమతి పుత్రోత్సాహము తండ్రికి పుత్రుడు జన్మించినప్పుడే పుట్టదు జనుల పుత్రుని గనుగొని పొగడగా పుత్రోత్సాహము నాడు పొందుర సుమతి సిరిత వచ్చిన వచ్చును చలలితముగా నారికేల చలిలము భంగిన్ సిరిత పోయిన పోవును కరమృంగిన వెలగ పండు కరణిని సుమతి అప్పిచ్చువాడు వైద్యుడు ఎప్పుడు నడదగక పారు నేడు ద్విజుడన్ చెప్పడిన యోరు నుండుము చెప్పడికున్నట్టి యోరు సోరకము సుమతి ఎప్పటికెయ్యది ప్రస్తుతం అప్పటికా మాటలాడి అన్యుల మనము నొప్పింపక తానవ్వక తప్పించుక తిరుగువాడు ధన్యుడు సుమతి శ్రద్ధ లేని ఎడల చదువు సాములు రావు శ్రద్ధ విన్నరాని చదువు లేదు శ్రద్ధ కలిగినేని చంద్రమండల యాత్ర సులభ సాధ్యమేయగు తెలుగు బిడ్డ మృగదలంబుల జోడ మీద నల్లగనుడు భరిడి విల్లు దాని పరిమళంబు గురువులైన వారి గుణములీలాగురా విశ్వదాభిరామ వినురవేమ ఎంత చెలిమియున్న ఎగతాళి చేయకు సరసమంతనంత విరసమగును మాట జారినేని మరి తీసుకోలేము తెలిసి వెలుగువయ్య తెలుగు బిడ్డ కష్టపెట్టబోకు కన్న తల్లి మనసు నష్టపెట్టబోకు నాన్న పనులు
తల్లిదండ్రులున్న దైవ సన్నిధులురా విశ్వదాభిరామ వినురవేమ పరుల కొరకే నదులు ప్రవహించు గోవులు పాలనిచ్చు చెట్లు పూలు పోయు పరిహితము కంటే పరమాత్మమున్నదా లలిత సుగుణ జాల తెలుగు బాల దానము చేయనేరని ధార్మిక సంపదలుండి ఉండినన్ దాని ఫలాయం మగుడ తథ్యము భూరుగుమాను గాచినన్ దాని ఫలంబులు రక వృధా పడిపోవవే ఎండి గాలిచే గానలలోన నేమిటికి గాక యభోజ్జులౌట భాస్కర జనని జనకులు నిన్నుగని పిలిచిన దేవతలటంచు పెనుపగు భక్తింగనుగుని ఎనిసము వారింద్రునిపే నీకు సౌఖ్యదము విద్యార్థి క్షమగలిగిన సిరి గలుగును శ్రమగలిగిన వాణి గలుగు సౌఖ్యములెల్లన్ క్షమగలుగ దోణ కలుగును క్షమగలిగిన మెచ్చు సౌరి సదయుడు తండ్రి నొసట వెక్కిరించి నోట నవ్వును చూపి కడుపు నిండ విషము గలుగవాడు కాలనాగు కన్న కడు ప్రమాదం గయ బాలనారసింహ భారతి సింహ సానబెట్టిన వజ్రంబు లీను కాంతి పొలము చెక్కగ దున్నిన ఫలమునిచ్చు నటులే జ్ఞాని అయిన నవలిపైని విద్య నేర్చుకో వెలిగంతా వెలిగిపో భూమి నాది అన్న భూమి పక్కున నవ్వు దానిహీన జోచి ధనము నవ్వు కథన భీతు చూచి కాలుండు నవ్వును విశ్వదాభిరామ వినురవేమ కడిచిపోయినట్టి క్షణము తిరిగి రాదు కాలమూరకెప్పుడు గడపబోకు దీపమున్న ఎప్పుడు దిద్దుకోవలనిల్లు విలువ తెలిసి చదువు తెలుగు బిడ్డ దొరలు దోచలేరు దొంగలెత్తుకపోరు భాతృజనము వచ్చి పంచుకోరు విశ్వవర్ధనంబు విద్యాధనంబురా లలిత సుగుణ జాల తెలుగు బాల ధనమే మైత్రిని తెచ్చును ధనమే వైరమును తెచ్చు సకలం ఘనతను తెచ్చును నెంతటి గుణములు కుప్పలకునైనా గువ్వల చెన్న వృద్ధ జన సేవ చేసిన బుద్ధి విశేషజ్ఞుడనుచు భూత చరితుడు సధర్మశాలి అని బుధులిద్దరు పొగడెదరు ప్రేమ సంగ కుమార పరుల దిట్టనోరు పాప పంకిలమౌను పెద్దలను నుతింప శుద్ధియగును నోటి మంచితనము పాటించు సుజ్ఞాని కాళికాంబ హంస కాళికాంబ సత్యమే యశమునకు మూలము సత్యమే భవమోహ పాస సంస్కృతి బాపన్ సత్యమే శీలము నిలుపును సత్యముతో నిత్య వ్రతము చాలదు నగజ చోరగ్ని గాలి సుత్తి దెబ్బల కోచి మేలి సమ్ములగచు మెరియు భసిడి భావలోచుకున్న భవిత వర్ధిల్లురా అఖిల లోకమిత్ర ఆంధ్రపుత్ర ప్రశ్న నుండి పుట్టు పరిణతి జ్ఞానము ప్రశ్న తోడ పెరుగు ప్రాభవము ప్రశ్న లేక ప్రగతి ప్రశ్నార్థకమురా నవయుగాల బాట నాళ్ళ మాట చంపదగిన ఎట్టి శత్రువు తన చేత చిక్కెనేని కీడు చేయరాదు పసుల మేలు చేసి పొమ్మనుటే చాలు విశ్వదాభిరామ వినురవేమ పిల్లలందరూ కూడా శతక పద్యాలు అంటే శతకం అంటే 100 పద్యాలు 100 పద్యాలు. ఇప్పుడు ఈ కాగితం ఉంది కదా, ఈ కాగితంలో చూసి చెప్పలేదు వాళ్ళు. మొదటి లైన్ మాత్రమే, మొదటి లైన్ లో ఫస్ట్ పాదం మాత్రమే రాసుకున్నారు. రాసుకొని 100 పద్యాలు చెప్పారు నరకలంగా. దీని వెనకాల చాలా శ్రమ ఉంది. క్రిందటి సంవత్సరం ఆగస్టు నుంచి రోజుకొక పద్యం వాళ్ళకి నేర్పించుతున్నాం. ఈ సంవత్సరం సార్ మేమే చెప్తాం సార్ అని మొదట 8th క్లాస్ అమ్మాయిలు 10 మంది ముందుకు వచ్చారు. తర్వాత 5 ముందుకు వచ్చారు. తర్వాత గాయత్రి, సూరమ్మ, సుప్రియ, చేతనశ్రీ, యమున 5 చాలా చక్కగా పాడారు. 100 పద్యాలు మీరు ఏమైనా చెప్తారా? 100 పద్యాలు మీరు ఏమైనా చెప్తారా? ఎవరు లేరు. నేర్చుకోవాలి. ఎంత చక్కగా చెప్పారు వాళ్ళందరూ కూడా. సరేనా? నేర్పిస్తాను. మీరు నేర్చుకుంటే రోజుకో పద్యం చెప్పు నేర్చుకుంటే ఎన్ని పద్యాలైనా వస్తాయి. 5 సంవత్సరాలు ఇక్కడ ఉంటారు, 500 పద్యాలు వస్తాయి. థ్యాంక్ యూ.